అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో లభ్యమైంది. ఉపాధి హామీ పనుల్లో తవ్విన గుంతల్లో పూడ్చిపెట్టిన మృతదేహం కాళ్లు బయటికి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. మృతుడు నూతిపెల్లి గంగారాంగా గుర్తించారు. గత కొంతకాలం నుండి పాత కక్షలతో తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీస్ స్టేషన్లో మృతుడు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పాత కక్షల కారణంగానే గంగారాంను చంపి ఉపాధి హామీ పథకంలో తవ్విన గుంతలో పూడ్చిపెట్టినట్లు ప్రాథమిక సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కనిపించలేరని ఫోన్ చేస్తే మేము మరి మా చుట్టాలకు ఫోన్ చేసి అడుగుర్రమ్మ మీ అక్కడ వచ్చిండేమో మీ బాబాయ్ ఇట్లా కనిపించలేడంటే మా మందికి అందరికి ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు అనేసరికల్లా అంటే సరే అని చెప్పి అట్లా నూకున్నాము. మళ్ళీ నిన్న ఫోన్ చేసారు మరి ఇక్కడికి రండి కనిపించలేడని మరి కేసు పెడితే లెంకుతారు కావచ్చు మరి మీరు అత్తే పట్టించుకుంటారట అని అంటే నిన్న మధ్యాహ్నం వచ్చి వింటున్నాము. మధ్యాహ్నం వచ్చి లెంకి మళ్ళీ స్టేషన్కి పోయినాము. స్టేషన్కి పోయి మా నాన్న కనిపించలేడు మరి ఇట్లా అని చెప్పేసి చెప్తే సరే అమ్మ మరి ఇట్లా తాళం ఉంది సార్ మరి తాళం తీసి చూస్తుంటే మాకు అనుమానం ఉందని అంటే పళ్ళగొట్టి ఊడిపోర్రమ్మా అని అన్నారు. తాళం తీసి చూసినాము ఏం లేదు. చూసినాక 10 నిమిషాలకు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి అమ్మ కేసు రాసుకుంటామని అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ పోయి చెప్తే సార్ లేడు కానిస్టేబుల్ గిట్లా ఉన్నారు రాసుకున్నారు. ప్రొద్దున మళ్ళీ మేము పంపిస్తామమ్మ ఈ ఫోన్ గిట్లా మరి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ ఉండే మా బాబాయ్ దగ్గర అంటే ఫోన్ నంబరు రాసుకున్నారు. అది ఇట్లా చెకప్ చేయించడానికి పంపిస్తాము నంబరు మరి తన పొలాన ఫోన్ చేసింది ఇట్లా తెలుస్తుంది కదా మరి అని చెప్పేసి పంపిస్తామమ్మ పొద్దుగల వరకు ఇక్కడ ఉండండి చెప్తామే కవరా అన్నారు. ప్రొద్దున మేము ఇక సార్ అన్నాడు నిన్న మరి ఎక్కడన్నా బాయిలకి ఇట్లా పడ్డాడేమో అమ్మ ఊరు పెట్టుకున్నాడో ఏందో మరి చుట్టుపక్కల కూడా వెతుకుర్రు మీరు అని అన్నారు. అంటే మేము ప్రొద్దున వెతుక్కుంటా అక్కడ బాయిలో ఇస్తే కట్టె పడేసింది ఉన్నది మా నాన్నది కట్టె మరి మా నాన్న పెట్టుకున్న కట్టె లెక్కన ఉన్నదని చెప్పి వెతుక్కుంటూ ఇటు వచ్చినాము. ఇలాంచి అట్లాంచి తిరుక్కుంటూ వస్తే ఇక్కడ వాసన వస్తుందని పోయి చూస్తే కాళ్ళు కనిపించగానే దారికి వచ్చినాం. దారికి వచ్చి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి సార్కి చెప్తే సార్ ఇక్కడికి వచ్చిర్రు వచ్చి చూసి అది చెప్తారు. ఇలాంటికి 5 రోజులు అవుతుందట కనిపించక. మాకు 3 రోజుల నాడు ఫోన్ వచ్చింది మేము నిన్న వచ్చినాము. ఇలాంటికి 5 రోజులు అవుతుందట. సోమవారం నాడు సాయంత్రం కనిపించిందంట. ఇక నైట్కి ఏం జరిగిందన్నది తెలుస్తలేదు. తనకు పిల్లలు లేరు మేమే అన్నదమ్ముల పిల్లలము అన్నదమ్ముల కొడుకులు ఉన్నారు. తను ఇక్కడికి వచ్చి 15-20 ఏళ్ళు దగ్గరకు వస్తున్నది. తను ఇక్కడనే ఉంటున్నాడు. ఇక మా దగ్గరకు అత్తడు పోతాడు కానీ అక్కడ ఉండమంటే ఉండలేడు మొత్తం ఇటే ఉంటున్నాడు మా బాబాయ్. మొన్న కూడా నెల కిందట మా దగ్గరకు వచ్చిండు మళ్ళీ ఇటే వచ్చి ఇక్కడనే ఉన్నాడు. ఇక ఏం జరిగిందన్నది మాకు తెలియదు. మాకు వచ్చినాక మధ్యలో ఒకసారి ఫోన్ చేసిండు మాట్లాడిండు పెట్టేసిండు. మళ్ళీ ఇక మాకు మనిషిగా అనిపిస్తలేడని ఊళ్ళకి వెళ్ళి ఇక మా నాన్నకు మంచి మాటోళ్ళు మా నాన్న చెప్పిండు మా తమ్ముడు బిడ్డలు ఇట్లా మా పిల్లలని చూపించిన వాళ్ళు మేము గుర్తుపట్టి వాళ్ళు ఆయనతో మా అత్తగారి ఇంటికి పోయి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే మేము ఇక్కడ దాకా వచ్చినాము. తెలియదు ఇక మాకు అంతే వచ్చు కానీ సార్ మాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేడు మా నాన్న. ఏదన్నా ఉంటే కూడా చెప్తుండే జ్వరం వచ్చినా ఏదొచ్చినా చెప్తుండే కానీ మాకు ఇట్లా లొల్లయిందని చెప్పలేడు ఏం చెప్పలేడు. మేము కూడా పని బిజీలు ఉన్నాము. మేము కూడా మా నాన్నకు ఫోన్ చేయలేము. మా నాన్న మాకు వేయలేడు. తన తాట తానున్నాడు మా తాట మేము ఉన్నాము. ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మేము ఇక్కడ దాకా వచ్చినాము. చిట్టాపూర్ బాల్కొండ దగ్గర.